బాగా తగ్గించాలని చెప్పని చెప్పారు వ్యాపారస్తులకి అందరూ కూడా, ప్రజలకి అందరూ కూడా నాకు బాగా వచ్చారు. మీరు గతంలో మన ఎలక్షన్లప్పుడు టీ కాదు నేను ఎందుకు వచ్చానంటే, మనకు GST 2.0 ఈ రేట్లు ఎలా తగ్గించారో కూటమి ప్రభుత్వం అందరికి వ్యాపారం మాకు మంచి ఆప్షన్ మనకి GST 2.0 తగ్గించారు. నాకు బాగా నెల్లూరు గతంలో కొనుక్కునేదానికి మార్కెట్లో హోల్సేల్లో కొనుక్కునేదానికి ఇప్పుడు కొనుక్కునే GST 2.0లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు GST తగ్గినంత వరకు వ్యాపారస్తులకి ప్రత్యేకంగా సైకిల్ దుకాణానికి చాలా మీరు కూడా జనాలకి మీకు తగ్గుతుంది కాబట్టి మీరు కూడా ₹1 తగ్గిస్తే అన్నిటి మీద GST తగ్గించారు. చక్కెర మీద కూడా GST తగ్గించారు. దీనివల్ల ఏంటి అంటే బెనిఫిట్, మీకు ₹1 వచ్చే ఆదాయము ఈ పాలు మొత్తానికి GST లేకుండా చేశారు. 0% GST. నెక్స్ట్ మనం లైట్ వేసేదే, లైట్ అంటే పాలు ఎక్కువ వేయాలి. ఆయన పాలు కొంటే కొంచెం GST ఉంటుంది, విడిపాలు కొనుక్కుంటే అసలు ₹1 కూడా GST లేదు, 0. మనం వాడే టీ పొడి ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా GST తగ్గించారు. ఈరోజు ముఖ్యంగా మేము అందరం రావడానికి కారణం ఏంటంటే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు GST 2.0. దాని మీద వ్యాపారస్తులకి తెలియంది కాదు, మాకంటే మీకే బాగా తెలుసు, కానీ వ్యాపారస్తులకి గుర్తు చేయండి. ఫ్రీ సీట్లు రావడం అంటే ఎలా తగ్గాయో మీ అందరికీ తెలుసు. దానివల్ల వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంచి చేసేది. ఇవన్నీ తెలియజేయమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు. కేంద్ర ప్రభుత్వం GST తగ్గించింది, మీకు వ్యత్యాసం కనిపిస్తుందా? అంటే ఇంకొద్దిగా టైం పట్టదు, మీరు తీసుకునే ట్యాక్స్ తగ్గింది. దీనివల్ల మీ వ్యాపారస్తులుగా మీకు మంచి ఆదాయం ఉంటుంది. ఈ రోజు అర్థం కాకపోయినా ఒక నెల రోజుల్లో మీకు అర్థం అవుతుంది. ఈజీగా లాస్ట్ మంత్ ఆదాయం ఏంటి అవన్నీ కూడా ధరలు తగ్గాయి. దానివల్ల మీకు ₹1 ఆదాయం అనేది పెరుగుతుంది. దానివల్ల మీకు హ్యాపీగా ఉంటుంది. ఒక నెల రోజులు చూడండి. ఈరోజు GST 2.0 ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణను తీసుకురావాలి, భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా వృద్ధిరేఖలోకి తీసుకుపోవాలి. ఈ GST 2.0 ద్వారా ప్రజలకి ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత 4 రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ, ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క GST 2.0ని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము మా నాయకులు జాకీర్ భాయ్ ఆధ్వర్యంలో, ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ, మైనార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో, మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి GST 2.0 యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ 6 పథకాలని నెరవేర్చారు. అదేవిధంగా ఈ దసరాకి, ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు GST 2.0 ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారో, అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం, ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎంత తపన పడుతున్నారో, అదేవిధంగా వారి తపన్ని, వారి కష్టాన్ని, ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని, ప్రజల్ని కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే,
రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి, కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం, నెలకి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ, వ్యాపారస్తులు అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఈరోజు ఉప్పు కానించి, పప్పు కానించి, బియ్యం కానించి, నూనె కానించి, బ్రష్ కానించి, షాంపూ కానించి, సోపు కానించి, బ్యూటీ సెగ్మెంట్ కానించి, ఏసీలు కానించి, టీవీలు కానించి, కంప్యూటర్లు కానించి, మొబైళ్ళు కానించి, బైకులు కానించి, కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి. నిత్యం వాడేటటువంటి కూరగాయలు, పండ్లు మీద 0% ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క GST 2.0ని అర్థం చేసుకోవాలా. వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి GST తగ్గినందువల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మీకు ₹1 తగ్గుతుంది కాబట్టి ప్రజలకి, కస్టమర్లకు కూడా ₹1 తగ్గించేయండి. దీనివల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. జై హింద్.